మాటిమాటికి దిగజారిపోతున్న వైసీపీ హెరిటేజ్ పెరుగు బాగోలేదట. అందులో పాల కొవ్వు లేదట. వైసీపీ ఎత్తుతున్న సబ్జెక్ట్ ఇది. హెరిటేజ్ పెరుగుకు కల్తీ నెయ్యికి లింక్ పెట్టిన వైసీపీ. అసలు కల్తీ నెయ్యికి హెరిటేజ్ పెరుగుకు పోలికేంటి? గత వారం రోజులుగా ప్రతిపక్ష మీడియా సంస్థ సాక్షిలో వేస్తున్న కథనాలు ప్రసారాలు గమనించారా? హెరిటేజ్ పెరుగులో కల్తీపై తెగ కుమ్ముతోంది. సరే, అందులో కల్తీ ఉంటే చెప్పడంలో తప్పేం లేదు. బీసీవై పార్టీ సైతం వారి క్రితమే ప్రశ్నించింది కూడా. కానీ హెరిటేజ్ పెరుగులో కల్తీకి, తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీకి ముడిపెడుతుంది. అసలు ఇదేం కౌంటర్ నెరేటివ్? ఆ లడ్డూ నెయ్యికి ఈ పెరుగుకు లింక్ ఏమిటి సాక్షి మహాశయ? గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేసింది మహాపాపం, ఘోరం, సరిదిద్దుకోలేని తప్పిదం. మరి హెరిటేజ్ది? దానిది తప్పే. కానీ ఈ రెండిటికి పోలికేమిటి అసలు? డైవర్షన్ కోసమా? తిరుమలలోనే కాదు, గత జగన్ ప్రభుత్వం పాపం చేసింది. కాణిపాకం, ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీశైలం ఆలయాలకు సరఫరా చేసిన నెయ్యి కూడా అసలు నెయ్యి కాదని తేలింది. అవన్నీ కప్పిపుచ్చుతూ హెరిటేజ్ తో పోలుస్తూ చెప్పడమేలా? చివరికి సెలబ్రిటీలకు, వీవీఐపీలకు ఆశీర్వచనాలు ఇస్తున్నప్పుడు కప్పిన పట్టు శాలువాల్లో కూడా అసలు పట్టే లేదని కాదా తేలింది. అసలు అవినీతి, అక్రమం విషయంలో ఏ ఒక్కటి విడిచిపెట్టలేదు ఈ వైఎస్ ఘనుడు. ఇవన్నీ పక్కకు పెట్టి హఠాత్తుగా హెరిటేజ్ పెరుగును తెరపైకి తీసుకురావడం ఏంటి? నిజమే, ఆ పెరుగులో తగినంత పాల కొవ్వు లేదు. అందులో నాణ్యత లేదని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చిన మాట వాస్తవమే. అందుకు గాను ₹1,00,000 జరిమానా విధించడం, హెరిటేజ్ సంస్థ చెల్లించడంలోనూ అబద్ధమేం లేదు. అలాగని చెప్పి లడ్డూ నెయ్యిలో కల్తీ నుంచి పట్టు శాలువాల్లో పట్టు లేదనే అక్రమాలకు హెరిటేజ్ పెరుగులో పాల కొవ్వు లేదనే కౌంటర్ సరిపోతుందా? అర్థముందా అసలు అని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ. జగన్, అతని పక్కనున్న వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అనే చతుష్టయం చేసిన క్షుద్ర రాజకీయాల వల్ల కాదా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నది? అదంతా మానేసి హెరిటేజ్ పెరుగుపై పడ్డారు. ఏం కప్పిపుచ్చుకుందామని, ఎవరిని మభ్యపెడదామని ఈ రాద్ధాంతం?